హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కలసాఫ్ రెయిన్బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే 2 రకాలైన సూప్ రాగి, అలానే జొన్నపిండితో సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, అలానే 1/2 టేబుల్ స్పూను అల్లాన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 చిల్లీని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే సన్నగా తరిగిన 1/2 ఆనియన్, అలానే క్యాప్సికమ్ కూడా వేసి క్యారెట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి ఉంచుకున్న బఠానీ లేదా మీ దగ్గర పచ్చి బఠానీ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత కాస్త ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఒక 1/2 కప్ వరకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్లో ఇవన్నీ కూడా మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా కాస్త ఉడికిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి ఉడికేలోపు మనం ప్రాసెస్ చూద్దాము. ఒక జొన్నపిండిని 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుని 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని పలుచగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది ఎక్కువసేపు నానటం వల్ల మనకి ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఉండకుండా చక్కగా అరిగి మన బాడీకి అన్ని విటమిన్స్ అన్నీ కూడా లభిస్తాయి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ జొన్నపిండిని ఉడుకుతున్న ఈ వెజిటబుల్స్లో యాడ్ చేసుకోవాలి. ఇలా జొన్నపిండిని వేస్తూ కాస్త వెంటనే తిప్పటం వల్ల ఎలాంటి లంప్స్ అనేది లేకుండా అంతా వాటర్లో కలిసి జొన్నపిండి ఉడుకుతుంది. ఇలా ఉడికి మనకి 2-3 పొంగులు బాగా వచ్చిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది పెప్పర్ పౌడర్ ఆప్షనలేనండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు తగినంత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. అలానే చాలా హెల్తీ కూడా. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి ఈవినింగ్ టైము. అలానే ఎవరైనా సరే వెయిట్ లాస్కి ట్రై చేస్తుంటే కనుక కంపల్సరీ దీన్ని యూస్ చేసుకోండి. మంచిగా మీకు బెనిఫిట్స్ అనేది పొందుతారు. ఇవి తీసుకునేటప్పుడు మనం ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుని తీసుకోవడం వల్ల టేస్ట్ అల్టిమేట్గా ఉంటుందండి. చెప్తే నమ్మండి. మరి ట్రై చేస్తారు కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆలివ్ ఆయిల్ వేసుకుని కాస్త వెల్లుల్లి అల్లాన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దానిలోనే కాస్త ఆనియన్స్, అలానే ఒక చిల్లీని కూడా వేసుకుని ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త క్యారెట్, క్యాప్సికమ్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం సన్నగా తరిగిన టమాటోని కూడా వేసుకుని ఇది కూడా కాస్త ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నిదానంగా ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గుతూ ఉంటాయి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకోండి. అలానే మీకు ఇక్కడ కొన్నదైనా పర్లేదు, మీరు ఇంట్లో తయారు చేసుకున్న రాగి పిండి అయినా పర్లేదు. ఇట్లా తగినంత నీళ్లు పోసుకుని పలుచగా చేసి పక్కన పెట్టుకోండి. రాగి సూప్ ప్రిపేర్ చేయడానికి 4 అవర్స్ ముందుగానే రాగి పిండిలో వాటర్ యాడ్ చేసుకుని ఉంచుకున్నాను. అలా ఉంచుకోవడం వల్ల మనకి పోషకాలు అనేవి చక్కగా లభిస్తాయి. ఇప్పుడు మనం మగ్గిన ఈ వెజిటబుల్స్లో 1.5 వరకు కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా 2-3 పొంగులు వచ్చే వరకు ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా బాగా ఉడికించుకుని పెట్టుకుని పైన మూత తీసి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండిని వేసుకుని నిదానంగా కలుపుతూ తిప్పుకోవాలి. అలా తిప్పటం వల్ల మనకి ఎక్కడా కూడా రాగి పిండి అనేది ముద్దలుగా కట్టకుండా, ఉండలుగా కట్టకుండా చక్కగా ఉడుకుతుంది. ఇలా 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోండి. పైన పొంగేటప్పుడు మనకి పైనలాగా తెట్టులాగా వస్తుంది. అవి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తగినంత పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలానే జీరా పౌడర్, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిదిప్పుకోండి. ఈ రాగి సూప్ని చక్కగా వేడివేడిగా తీసుకుంటూ ఉంటే పల్చగా చేసుకుని అలా గొంతులోకి దిగుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే.
పిల్లలు రాగి పిండితో మనం ఎప్పుడన్నా జావ కాసినప్పుడు తాగటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా సూప్ చేసి పెట్టండి, చాలా ఈజీగా మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి తాగుతూ ఉంటారు. అలానే షుగర్‌తో బాధపడేవాళ్ళు, ఎముకలు పుష్టిగా ఉండాలనుకునేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ సూప్స్‌ని ట్రై చేయండి. హెల్త్ కావాలనుకునే ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ సూప్స్‌ని తీసుకోవడం వల్ల మీకు మంచి బెనిఫిట్స్ అనేది లభిస్తాయి. అలానే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.